అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 13వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు ఈ యొక్క వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రేపు మీ యొక్క జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి మార్పు గురించి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఒక చిన్న సూచనను పాటిస్తే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కొన్ని విషయాలలో ఆశ్చర్యకరమైనటువంటి మలుపులు రాబోతుంది. కొందరికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటే మరికొందరికి దేవుని యొక్క పరీక్షలు ముగిసే విషయాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా మానసికంగా పడుతున్నటువంటి ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఊహించేటువంటి ఒక వ్యక్తి నుంచి సహాయం అందుతుంది. ఆ యొక్క సహాయం మీ యొక్క జీవితంలో ఒక కొత్త దారిని కూడా చూపిస్తుంది. గతంలో మీపై విమర్శలు చేసినటువంటి వారు కూడా ఇప్పుడు మీ యొక్క పనిని మెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి రోజు. కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను అధికారులు గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి సరైనటువంటి గుర్తింపు కూడా రావచ్చు. కొత్త బాధ్యతలు కూడా అప్పగించబడతాయి. మొదట అవి కాస్త భారంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీ యొక్క కెరియర్కు మంచి పేరును కూడా తీసుకువస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త సూచనలు ఉంటాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఆత్మవిశ్వాసంతో పాల్గొంటే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు. వ్యాపారస్తులకు రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. గతంలో నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల దుస్తులు, ఫ్యాషన్, హోల్సేల్, రిటైల్, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అమ్మకాలు పెరిగే అవకాశం కూడా ఉంది. కొత్త ఒప్పందాలు తీసుకునే వారికి ఒకసారి అన్ని వివరాలను పరిశీలించడం చాలా మంచిది. అదేవిధంగా నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. దానిని తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. ఆర్థికంగా చూస్తే ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. అనుకున్నటువంటి ఆదాయం రావచ్చు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వవలసి వస్తే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో మరింత స్థిరత్వం ఏర్పరచుకుంటారు. కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతత ఏర్పరుస్తుంది. ఇంట్లో ఒక శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా చేయకుండా ప్రేమతో మాట్లాడితే కుటుంబంలో సంతోషం మరింత పెరుగుతుంది. విద్యార్థులకు రేపు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువుల యొక్క సలహాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశాల్లో చదవాలనుకునే వారికి కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓపికతో చేసినటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఏ రోజు అనుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. అయితే
కోపాన్ని పూర్తిగా నియంత్రించండి. చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా చూస్తే సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా నీళ్లను తాగండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఉదయం కొద్దిసేపు నడక లేదా యోగా చేయటం వలన శరీరానికి ఆనందం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయటం చాలా మంచిది. రేపు మీకు ఎదురయ్యే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా మీ యొక్క మనసులో కొత్త ఆశను కలిగిస్తుంది. అయితే ఈ యొక్క అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం చాలా మంచిది. సమయానికి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. శుభ సమయం ఉదయం 8:20 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. రేపటి పరిహారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో లేదా ఇంట్లో పరమశివునికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి